కాకినాడ జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ పై పోలీసులు అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు తనిఖీలు నిర్వహించి తల్లిదండ్రులు, వాహన యాజమానులకు చట్టపరమైన నిబంధనలు, శిక్షణపై అవగాహనను కల్పించారు. మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. లైసెన్స్ ఉన్న వారే వాహనాలను నడపాలని చెప్పారు. మీ వయసు ఎంత? ఎవరు మీది? అమ్మా సర్పవరం. మీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడున్నారు? సార్ కేకే బండి ఎందుకు ఇచ్చారు ఇంటికి మీరు? హెల్త్ బాగోకపోతే మిమ్మల్ని తీసుకురావడానికి, మీ హెల్త్ బాగోకపోతే యాక్సిడెంట్ గురైతే ఉన్న హెల్త్ కూడా పాడవుతుందని మీకు తెలియదా? ఒక మైనర్కి బండి ఇచ్చారు. ఒక డ్రైవింగ్ పట్ల అతనికి శిక్షణ లేదు. 18 సంవత్సరాలు నిండలేదు. ఒక వాహనం తోలడానికి కావాల్సినటువంటి మానసిక పరిపక్వత, శారీరక సామర్థ్యం అతనికి లేవు. లేని వాళ్ళకి ఒక లైసెన్స్ లేదు. వెహికల్ ఎలా డ్రైవ్ చేయాలన్న దాంట్లో కూడా ఒక ట్రైనింగ్ లేదు. లైసెన్స్ పొందలేదు. ఇటువంటి వాళ్ళకి బళ్ళు ఇవ్వడం ద్వారా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి మీకు ఆ విషయం తెలుసుకోవడం ఎందుకు అతనితో బండి తోలిస్తున్నారు మీరు? బండి తోలితే యాక్సిడెంట్లు చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నట్టు అవకాశం మీకు తెలుసు కూడా మీరు ఎందుకు బండి అలౌ చేస్తున్నారు? జరిగితే ఎవరి బాధ్యత? అతను తప్పవద్దు. ఎవరు తప్పవుద్ది? బండి అలౌ చేసినందుకు, బండి తోలమని మీరే అతను మోటివేట్ చేసినందుకు పూర్తిగా ఆ నేరానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. మీకు ఈ విషయం తెలీదా? చాలాసార్లు మేము స్కూల్స్లో కౌన్సిలింగ్ చేస్తున్నాం, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, సోషల్ మీడియాలోనూ, ప్రింట్ మీడియాలో కూడా చెప్పినా కూడా మీరు ఇదే ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మీ బండి సీజ్ చేస్తారు. చట్ట ప్రకారం మీ యొక్క బండికి అలౌ చేసినందుకు మైనర్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ కాంపౌండ్ మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఏమవుతారు మీకు ఇతను? మా బాబాయ్ బండి ఇచ్చారు ఇతనికి? తాళం పట్టుకుని వెళ్ళిపోయాడు. మరి నీ కంట్రోలింగ్ లేదా? అదే తాళం వదిలేసి పట్టుకెళ్ళకూడదు కదా, కంట్రోలింగ్ లేదా అంట. తల్లిదండ్రులు పిల్లల్ని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీకు తెలియకుండా మీ తాళం నుంచి పట్టుకెళ్ళిపోయాడంటే రేపు ఏదైనా పట్టుకెళ్ళిపోతారు కదా. వాహనం అంటే ఒక ఆట వస్తువేం కాదు కదా, ఆట బొమ్మ అది పట్టుకుపోవడానికి. వాహనం అంటే డేంజర్ జోన్. ఒక వాహనం తోలుతున్నాడంటే డేంజర్ జోన్లో ఉన్నట్టు ఎవడైనా సరే, సామాన్యుడైనా సరే. అలాంటి వాహనాన్ని మీకు తెలియకుండా వాహనానికి ఒక కుర్రాడికి 18 సంవత్సరాలు నిన్నటువంటి బాలుడికి మీరు ఇచ్చేశారు. రేపొద్దున ఏదైనా జరగడానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? పూర్తిగా తల్లిదండ్రులు మీ పిల్లల్ని, మైనారిటీ తీరినటువంటి పిల్లల్ని పూర్తి కంట్రోల్లో ఉంచుకోవాలి. మీరే సంరక్షకులు తల్లిదండ్రులకి.
వారు ఏ చర్య చేసినా, ఏ నేరపూర్తి చర్య చేసినా, ఎటువంటి చట్టానికి ఉల్లంఘనలకు పాల్పడినా దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈరోజు మా కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు, మా కాకినాడ ఏఎస్పీ సార్ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఎవరైతే 18 సంవత్సరాలు నిన్నటువంటి బాలురు కానీ బాలికలకు కానీ ఈ వాహనాలను ఇచ్చి వాళ్ళని డ్రైవ్ చేయడమే కాకుండా వాళ్ళు చేసేటువంటి ఈ చట్టాల ఉల్లంఘనకి, ఈ నేరపూర్త చర్యలకు పాల్పడడానికి ఈ పేరెంట్స్ ఎవరైతే కారణం అవుతున్నారో వాళ్ళ యొక్క మైనర్ బాలులతో పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క బాధ్యతలను తల్లిదండ్రులకి గుర్తు చేయడం కూడా జరిగింది. పిల్లలు ఎవరైతే కంట్రోల్లో లేరో వాళ్ళందరి దగ్గర కూడా కౌన్సిలింగ్ చేసిన దాంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా పేరెంట్స్ని ఎందువల్ల జరుగుతుంది ఇలాగ, ఎందుకు మీరు మైనర్ పిల్లలకి బళ్ళు ఎందుకు ఇస్తున్నారు, దాని ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, చట్టం ఏం చెప్తుంది అనేది వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకి పూర్తిగా వివరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చట్ట ప్రకారం తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి శిక్షలు విధించబడతాయి, ఒకవేళ మైనర్ వాహనం నడిపి ఎవరినైనా రోడ్ యాక్సిడెంట్ చేసి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎవరినైనా గుద్దేస్తే తల్లిదండ్రులు కూడా దానికి పూర్తిగా ముఖ్యంగా వాళ్ళ ముద్దాయిలు అవుతారన్న విషయాన్ని కూడా వాళ్ళకి పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది. ప్రతి మైనర్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులను కూడా పిలిచి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ రకమైన మానిటరింగ్ చేస్తారనేది కూడా పూర్తిగా మేము ఒకసారి దాని మీద పర్యవేక్షించడం జరిగింది. సో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ట్రాఫిక్ పోలీస్ తరఫున గత 3 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా స్పెషల్గా కౌన్సిలింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా మేము తల్లిదండ్రులందరికీ చెప్పేది ఒకటే, దయచేసి మీ పిల్లల్ని వెహికల్స్ ఇచ్చేటప్పుడు వెహికల్స్ మీ యొక్క పిల్లలు ఒక ఆట వస్తువుగా భావిస్తున్నారు. ఏదో ఒక మోటార్ సైకిల్ని ఒక వీడియో గేమ్ ఆడినట్టుగా ఆడుతున్నారు. వీడియో గేమ్లో ఆ మోటార్ సైకిల్ దేనైనా గుద్దేస్తే వీడియో గేమ్లో గేమ్ ఓవర్ అని వస్తుంది, కానీ నిజ జీవితంలో మన గేమ్ ఓవర్ అయిపోతుంది, అంటే పిల్లల ప్రాణాలు పోతాయి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. పిల్లల ప్రాణాలు పోవడమే కాదు, ఎదుటివాడు గుద్దినప్పుడు నిర్లక్ష్యం వహిస్తే ఎదుటివాడి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులుగా మీ మీద కూడా పూర్తిగా చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకొని పోలీస్ శాఖకు పూర్తిగా మీరు సపోర్ట్ చేస్తూ మీ పిల్లలకి ఏదైతే వాహనాలు ఇస్తున్నారో అవన్నీ ఇక్కడి నుంచి ఆఫ్ చేయడమే కాకుండా పూర్తిగా వాళ్ళ మీద పర్యవేక్షణ చేయవలసిందిగా మేము కోరుతున్నాం.